వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 3వ శ్లోకము. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. తాత్పర్యం: అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు. ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు. తను అర్జునుడికి చెప్పే ఈ ప్రాచీన యోగ శాస్త్రము సాధారణంగా అందరికీ తెలియని రహస్యం అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఏదైనా విషయాన్ని ఈ లోకంలో రహస్యంగా ఉంచటానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, రహస్యం కేవలం తనకే తెలిసుండాలనే స్వార్థం. రెండోది, ఆ సత్యాన్ని సమాచార దుర్వినియోగం నుండి కాపాడటానికి. ఈ యోగ విద్య కూడా ఒక రహస్యంగా ఉండటానికి ఈ 2 కారణాలు కాక వేరే కారణం ఉంది. అదేమిటంటే అది అర్థం చేసుకోవడానికి అర్హత ఉండాలి. ఆ అర్హతే భక్తి అని ఈ శ్లోకంలో తెలియజేయబడింది. భగవద్గీత యొక్క నిగూఢమైన సందేశం కేవలం పాండిత్యానికో లేదా సంస్కృత భాషపై పట్టుతోనో అర్థం చేసుకోవడానికి లొంగదు. దీనికి భక్తి అవసరం. ఇది జీవాత్మకు భగవంతుని పట్ల ఉండే సూక్ష్మమైన అసూయను నిర్మూలించి ఆయన అణు అంశములుగా, ఆయన సేవకులుగా మనల్ని మనం పరిగణించుకునేలాగా చేస్తుంది. అర్జునుడు ఈ విద్యను నేర్చుకోవడానికి తగిన విద్యార్థి. ఎందుకంటే అతను భగవంతుని భక్తుడు. భగవంతునిపై భక్తిని క్రమంగా ఉన్నతమైన ఈ 5 భావాలుగా మనం అభ్యాసం చేయవచ్చు. శాంతభావం, మనల్ని పాలించే చక్రవర్తిగా భగవంతుణ్ణి ఆరాధించటం. దాస్యభావం, భగవంతుణ్ణి మన స్వామిగా, మనం ఆయన దాసుడిగా భావించటం. సఖ్యభావం, భగవంతుడిని మన మిత్రునిగా పరిగణించటం. వాత్సల్యభావం, భగవంతుడిని మన బిడ్డగా భావించటం. మాధుర్యభావం, మన ఆత్మసఖునిగా భగవంతుడిని ఆరాధించటం. అర్జునుడు భగవంతుడిని తన మిత్రునిగా ఆరాధించాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అతనితో తన మిత్రునిగా, భక్తుడిగా సంభాషిస్తున్నాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ది సేమ్ ఏన్షియంట్ నాలెడ్జ్ ఆఫ్ యోగా, which is the supreme secret, I am today revealing unto you, because you are my friend as well as my devotee, who can understand this transcendental wisdom. Sri Krishna tells Arjuna that the ancient science being imparted to him is an uncommonly known secret. Secrecy in the world is maintained for 2 reasons: either due to selfishness in keeping the truth to oneself, or to protect the abuse of knowledge. The science of yoga remains a secret not for either of these reasons, but because it requires a qualification to be understood. That qualification is revealed in this verse as devotion. The deep message of Bhagavad Gita is not amenable to being understood merely through scholasticism or mastery of the Sanskrit language. It requires devotion, which destroys the subtle envy of the soul toward God and enables us to accept the humble position as his tiny parts and servants. Arjun was a fit student of this science because he was a devotee of the Lord. Devotion to God can be practiced in any of the 5 sequentially higher bhavas or sentiments. 1. Shanti bhav, adoring God as our king. 2. Dasya bhav, the sentiment of servitude towards God as our master. 3. Sakhya bhav, considering God as our friend. 4. Vatsalya bhav, considering God as our child. And 5. Madhurya bhav, worshipping God as our soul beloved. Arjun worshipped God as his friend, and so Sri Krishna speaks to him as his friend and devotee. Om Namo Bhagavate Vasudevaya.